హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్స్ వల్ల కొన్ని రోజుల క్రితం డైరీ ఫార్మ్ మీద ఎలా హైప్ ఉండేదో, ఈ మధ్య కాలంలో నాటుకోళ్ళు, పందెం మీద కూడా అలానే హైప్ పెరిగింది. అది ఎంతలా ఉందంటే ప్రతి విలేజ్‌లో కనీసం 1 లేదా 2 ఫామ్‌లు పెట్టేశారు. అలాంటిది గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అయితే చెప్పనవసరమే లేదు. సరే, అది అలా ఉంచితే ఇప్పుడు ఈ ఫీల్డ్‌లో దిగటం వల్ల నిజంగా నష్టమా? లాభమా? లేక కొత్తగా వచ్చేవారు రావచ్చా? ఉన్నవాళ్ళ పరిస్థితి ఏంటి? ఇలాంటి కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. కొత్తవారు ఈ ఫీల్డ్ అసలు ఎంచుకోవచ్చా? లేదా? లాంగ్ రన్‌లో మనం ఈ ఫీల్డ్‌లో సర్వైవ్ అవ్వగలమా? లేదా? అనేది ముందుగా అవగాహన చేసుకోవాలి. దానికోసం ఏం చేయాలంటే, మనం ఇప్పుడు మనం ఈ కోళ్ల ఫీల్డ్‌లో దిగామంటే అసలు ఏ పర్పస్ మీద కోళ్లు బ్రీడింగ్ చేపించి పిల్లలు అమ్ముదాం అనుకుంటున్నామా? లేదా పెద్దవి చేసి కోళ్ళు అమ్ముదాం అనుకుంటున్నామా? పట్టాలు అమ్ముదాం అనుకుంటున్నామా? పెట్టలు అమ్ముదాం అనుకుంటున్నామా? లేదా ఇవన్నీ కలిపి మాంసానికి అమ్ముదాం అనుకుంటున్నామా? ఏంటనేది పూర్తిగా అవగాహన తెచ్చుకోవాలి. ఎందుకింతలా మీకు చెప్తున్నానంటే, మనం మన దగ్గర పెంచిన ప్రొడక్ట్‌ని తిరిగి అమ్ముకోగలిగితేనే మనం ఈ ఫీల్డ్‌లో అయినా, ఏ ఫీల్డ్‌లోనైనా కంటిన్యూయస్ రన్నింగ్‌లో సర్వైవ్ అవ్వగలం. లేదంటే మనం ఖర్చు పెడుతూనే ఉంటాము. ఆ ఖర్చు తీసుకుంటూనే ఉంటాయన్నమాట. వీటన్నింటికి మించి మనం ఈ ఫీల్డ్‌లో కొత్తగా దిగాలనుకున్నా సరే, ఆల్రెడీ ఉన్నవాళ్ళైనా సరే ముందు ఇంట్రెస్ట్ ఉండాలనమాట మనకి. కంటిన్యూయస్‌గా మనం పెంచే ప్లేసు కనీసం రోజుకి 1-2 సార్లైనా విజిట్ చేయగలగాలి. అలా అయితేనే మనకు అక్కడున్న పరిస్థితి క్లియర్‌గా అర్థమవుతుందనమాట. ఇవన్నీ అవకాశం ఉన్నాయనుకుంటే తప్పదు. నాకు ఈ ఫీల్డ్‌లోనే నేను రాణించగలను. నాకు ఈ ఫీల్డే ఆప్షను. నా దగ్గర ఇంకొక ఆప్షన్ లేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఎలాంటి ఫీల్డ్‌లోకి రావాలనుకుంటే మీకు దగ్గరలో ఉన్న లేదా కొంచెం పరిచయం ఉన్న ఎవరు ఫీల్డ్‌నైనా విజిట్ చేయండి. ఒకసారి విజిట్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. పాత రోజుల్లో లాగా ఇంటి దగ్గర ఓ 10 కోళ్ళు పెంచుతున్నాము. మనకి ఏముంది 10 కోళ్ళు ఒక్కొక్కటి రూ. 1000కి అమ్మినా సరే రూ. 10,000 వచ్చేస్తాయి. దానికోసం ఏం చేస్తున్నాం? ఏం చేయట్లేదు గదా! అన్నదానికి ఒక ఫార్మ్ పెట్టి ఒకే దగ్గర కాన్సంట్రేటెడ్‌గా కోళ్ళను పెంచిన దానికి చాలా తేడా ఉంటుందండి. అది మీరు అర్థం చేసుకోవాలి. కనీసం బేసిక్ ఐడియా రావాలండి. కోళ్ళకి ఏ వ్యాధులొచ్చే అవకాశం ఉంది? అవి రాకుండా మనం ఏమేం చేయాలి? షెడ్‌ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి? ఇలాంటి చిన్న చిన్న బేసిక్స్ మినిమమ్ తెలిసుండాలి. ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళే ఈ ఫీల్డ్‌లో దాటుకు రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటిది కొత్తగా వచ్చేవాళ్ళం మనమెంత? ఈ ఫీల్డ్‌లో దిగుదాం అనుకుంటే ఒకటే కాన్సెప్ట్ అండి. మనం కొనుక్కొచ్చిన దగ్గర రేట్ ఎక్కువ ఉండొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్లేస్ నుంచి మనం కొనుక్కొస్తాం అనమాట. కానీ మన దగ్గర పుట్టించిన కోడి మళ్ళీ తిరిగి అదే రేటుకి అమ్మాలనుకోవడం అది జరిగే పరిస్థితే కాదు. కాబట్టి మనం మన దగ్గరున్న కోళ్ళు మాంసం రేటుకి అమ్మినా సరే మన ఫామ్ కంటిన్యూస్‌గా రన్ చేయొచ్చు అనే కాన్సెప్ట్‌తో మనం నడపగలిగితే మిగిలినది ఎడిషనల్ బెనిఫిట్. ఈ కాన్సెప్ట్‌తో రాగలిగితే మాత్రం కొత్త వాళ్ళు ధైర్యంగా ఈ ఫీల్డ్‌లో దిగొచ్చండి. దీంతో పాటు ఈ ఫీల్డ్‌లో దిగినప్పుడు కొత్తగా తక్కువ కోళ్ళతో స్టార్ట్ చేయండి. అది మీకు అన్ని విధాలుగా ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందండి. కొత్తగా మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.